ఆర్థిక విధ్వంసం చేసింది మీరా, విమర్శించేది మీరా? బడ్జెట్ చర్చకు సమాధానంలో బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. ఆదాయం లేకున్నా పెంచుతూ పోయింది మీరే. మీరు చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాం. 10 ఏళ్ళు ఎంతో అవమానించారు, మౌనంగా భరించాం. అన్నీ అనుభవించాకే ఇక్కడికి వచ్చాం. మీరెన్ని మాట్లాడినా బాధపడం. ఏ దొందు దొంది దొందు దొంది దొంగ చీకటి రెండొకటి. దొంగ చీకటి ఇదేంటంటే కుటుంబ పాలన, ఇది కూడా కుటుంబ పాలనే. రెండు కుటుంబ పాలనే. కుటుంబ పాలన కాకుండా ప్రత్యామ్నాయ పార్టీ ఏదైతే వస్తుందో అప్పుడు తెలంగాణకు ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పేసి ఆశించవచ్చు. ఈ కుటుంబ పాలన ఉన్నన్ని రోజులు కుటుంబ పెత్తనం ఉంటుంది, కుటుంబ వారసులు ఉంటారు, కుటుంబమే తెలంగాణను పరిపాలిస్తుంది. ఒకప్పుడు అనుకుంటుంది మనం ఔరంగజేబు, బాబరు, వీళ్ళందరూ, షాజహాను, వీళ్ళంతా కలిసి కుటుంబ పాలన చేసినారు. మీరు చేసేది ఏంది? సన్నాసి పాలన. మీరు గదే చేస్తున్నారు, వాళ్ళు గదే చేసారు, మీరు గదే చేస్తున్నారు. కేవలం కుటుంబ పాలన లేకుండా, కుటుంబ వారసులు లేకుండా జరిగేటువంటి పాలననే ఒక పారదర్శకమైనటువంటి పాలన అందించే అవకాశం ఉంటుంది. కుటుంబ పాలన ఎప్పుడైతే అంతమవుతుందో, కుటుంబ పాలన ఎప్పుడైతే నిర్వీర్యం అవుతుందో అప్పుడే నీకు తెలంగాణకు కానీ యావత్ భారతదేశానికి కానీ మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ పాలన ఉన్నన్ని రోజులు ఈ దరిద్రం మన వెంబడి ఇట్లే ఉంటుంది.